ये कांग्रेस हुकूमत जो किसानों के दुखों को नहीं देख सकती, इसने एक किसान दोस्त तेलंगाना रियासत के शिबिया एक ऐसे शख्स के तौर पर बनाई है जो तमाम तबकात के गरीब अवाम की मुश्किलात को अपनी सियासी महारत से जानता है और जिसने रियासत तेलंगाना को तमाम शोबों में अपनी निशान हुक्मरानी से आगे ले जाया है। रेवंत रेड्डी, जिन्होंने कालेश्वरम प्रोजेक्ट की सीबीआई इंक्वायरी का हुक्म दिया था, तेलंगाना के पहले चीफ मिनिस्टर श्री कल्वकुंटला चंद्रशेखर राव और भूपालपल्ली के साबिक एमएलए गंधरा वेंकटा रमना रेड्डी के खिलाफ बदउनवानी के इल्जाम लगाए थे। जिन्होंने बीआरएस पार्टी मंडल के सदर सतलर रवि की तरफ से मुनक्किदा एहतजाजी प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर साबिक एमएलए गंधरा वेंकटा रमना रेड्डी बीआरएस कायदीन के साथ सड़क पर बैठ गए और हुकूमत के खिलाफ नारेबाजी की। बादअज़ा रेवंत रेड्डी ने केसीआर के खिलाफ सीबीआई इंक्वायरी को मंसूख करने का मुतालिबा करते हुए पुतला जलाया। इस प्रोग्राम में मंडल बीआरएस पार्टी कायदीन, कारकुनान और दीगर ने शिरकत की। आइए नाज़रीन, देखें इसी की तफसीली रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। రైతులకు యూరియా ఇవ్వని అసమర్థ ప్రభుత్వం, రైతులకు యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వం, కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే, కేసీఆర్ గారి మీద పెట్టిన అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే, జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే, కేసీఆర్ గారి మీద పెట్టిన సిబిఐ కేసును వెంటనే, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది తప్ప రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతులకు మనోధైర్యం ఇవ్వాలనేటువంటి పద్ధతిని ఆలోచించకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది, నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది। అదేవిధంగా తెలంగాణకు జీవనధారగా ఒక వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులకు ఒక విశ్వాసం కలిగించినటువంటి కేసీఆర్ గారి మీద దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి సాంకేతిక చిన్న కారణాన్ని చూపెట్టి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మొన్ననే ఘోష్ కమిషన్ వేసి 2 సంవత్సరాలు లీకుల మీద లీకులు ఇవ్వడం జరిగింది। మళ్ళీ ఈరోజు శాసనసభ పెట్టి రైతుల సమస్య చర్చించకుండా అకాల వర్షాలకు రైతులు మునిగినటువంటి పంట పొలాల గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు। తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి బేషరతుగా క్షమాపణ చెప్పి పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ 10 సంవత్సరాలలో పేద ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, అడగకుండానే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ప్రతి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిండు, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చిండు, కొనుగోలు కేంద్రాలను పెట్టి వడ్లు కొనుగోలు చేయించిండు। కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారిని ఇంత దుర్మార్గంగా అధికారం వచ్చిన సందర్భంలో 2 ఏళ్లలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు ఫోన్ ట్రాపింగ్ అంటాడు, ఒకరోజు మరి
విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అంటాడు. ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయలేనటువంటి మరి చాతగాని ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా కాలయాపన చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు మేము రోడ్డెక్కడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతులకు సమయం దాటిపోతూ ఉన్నది. వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, నాట్లేసిన్లు, పత్తి పొలాలు కూడా పత్తి కూడా ఈరోజు పూత దశకు ఉన్నది. సకాలంలో ఎరువు లేకపోతే పంట దిగుబడి రాదు. కాబట్టి తక్షణమే సరిపోయేటువంటి యూరియాను మరి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం, శాసనసభ్యులను మంత్రులందరినీ కూడా గెరావ్ చేసి ఎక్కడెక్కడ తిరగ కూడా చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం.